అధికారులు చేసే నిధుల దుర్వినియోగం ఆపే అధికారం ప్రజల ద్వారా సమాచార హక్కు చట్టానికి ఉంటుందని ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ తెలిపారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిషత్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం 2005పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ఎంపీడీఓ కె స్వరూపరాణి అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట సమాచార కమిషనర్ చావలి సునీల్ కుమార్ ఆదేశానుసారం జిల్లాలోని అన్ని మండలాల్లో నిర్వహిస్తున్న ఈ అవగాహన సదస్సులో భాగంగా అమృతలూరు మండలంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదేశాల మేరకు మండల గ్రామస్థాయి అధికారులకి ప్రజా ప్రతినిధులకి అవగాహన సదస్సు నిర్వహించారు. సమాచార చట్టం చాలా మంది కొత్తగా ఉద్యోగస్తులు చేరారు. సచివాలయ శాఖ సమాచార చట్టం గురించి అవగాహన లేదు. అవగాహన కల్పించడమే మంచి ఉద్దేశం. ఈ సమాచార చట్టం కొంతమంది తెలుసుకోవడానికి గ్రామ పంచాయతీలో ఏం చేస్తున్నారు, మండల పరిస్థితులు ఏం చేస్తున్నారు, ఎంఆర్ఆర్లు ఏం చేస్తున్నారని ఇక్కడ లోపల అడిగితే పర్వాలేదు. ఎక్కడో మంగళగిరి పడ నుంచి కూడా సమాచార చట్టం కింద అడగడం ఏదో పని చక్కగా సద్వినియోగం చేసుకుంటే మంచిది. అవగాహన గురించి సమాచార చట్టం గురించి లోకల్ వాడు అడిగితే ప్రాముఖ్యులు కానీ కొంతమంది అదే పని కావడం వలన ఉద్యోగస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది కాకుండా సమాచార చట్టం మన పిల్లలకి అందుబాటులో ఉందని చక్కగా అవగాహన కల్పించినట్టయితే అడగకూడదు. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి అంటే మీ దగ్గర ఏమున్నాయి అంటే అనవసరం పర్సనల్ విషయాలు కూడా మీ పర్సనల్ ఆస్తులు అవన్నీ కూడా మాకు కావాలని చెప్పని ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో కూడా పొందుపరిచి అడుగుతున్నారు. పనిచేసిన దగ్గర కూడా మాకు కూడా మమ్మల్ని కూడా అడిగారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. కానీ వాటిగా ఉండే వాటిని కూడా ఇవ్వవలసిన అవసరం లేదు యాక్ట్ లో ఉంది. ఇంకా చాలా ఎక్కువ మనం తెలుసుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి. కానీ అనవసరంగా పంచాయతీలో ఏంటి అంటే ఎక్కడెక్కడ వాళ్ళు కూడా వచ్చి మన సంబంధం లేకుండా అవసరమైనవి కూడా అడుగుతున్నారు. కానీ అవన్నీ తెలియజేయడానికి మన స్టేజ్ మీద అందరి మీద పూర్తి అవగాహన లేదు. యాక్చువల్ గా మన భారతదేశం ఒక లౌకిక రాజ్యం, గణతంత్ర రాజ్యం. ఇక్కడ ఏంటంటే ఈ గణతంత్ర ప్రజాస్వామ్య రెండు కూడా దగ్గర కలిసి ఉంటాయి. ఈ ప్రజాస్వామ్య రాజ్యంలో అంతిమ అధికారం ప్రజలదే. ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఎంత అట్టడుగు ఉన్న వాళ్ళు సరే అధికారంలోకి వస్తారు. కాబట్టి వాళ్లకు ఈ అకౌంటబిలిటీ అనేది, ఈ ట్రాన్స్పరెన్సీ గౌరవించినటువంటి ఏబీపీ గారికి, ఎంపీఓ గారికి, ఎంఈఓ గారికి, అలాగే కూడా